అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అని చెప్పేసి ఒక సినిమా పాట మనకు కనిపిస్తుంది. అలాగే 'టాక్సిక్' మూవీ విషయంలో యష్ కూడా ఇలాగే ప్రవర్తించిన విధానం మనకు కనిపిస్తూ ఉంది. యెస్, 'టాక్సిక్' పోస్ట్‌పోన్ అయింది. చాలా వరకు భారీ అంచనాలు ఉన్నటువంటి సినిమా ఇది. బిగ్గెస్ట్ కాన్వాస్ మీద రూపొందించినటువంటి సినిమా ఇది. భారీ తారాగణంతో కూడా నడిచేటటువంటి సినిమా కనిపిస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. తను డైరెక్ట్ చేసినటువంటి సినిమా కాబట్టి ఆ టీజర్ కావచ్చు, గ్లింప్స్‌లో కావచ్చు వచ్చినటువంటి షార్ట్స్ చూసి చాలామంది షాక్ అయ్యారు, చాలామంది సర్ప్రైజ్ అయ్యారు, చాలామంది ఎక్సైట్ అయినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో ఇన్ని అంచనాలు భారీ స్థాయిలో ఉన్నటువంటి సినిమా, బిగ్గెస్ట్ కాన్వాస్ పై వచ్చినటువంటి సినిమా అనుకున్న ఈ సినిమా చివరికి పోస్ట్‌పోన్ అవ్వడం మాత్రం చాలామందిని డిసప్పాయింట్ చేసింది. చాలామంది సర్ప్రైజ్ అయినటువంటి ఆశ్చర్యం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం ఖాయం అనే విషయం కూడా ఇండైరెక్ట్‌గా చాలామంది చెప్పుకుంటున్నారు. దానికి కారణం 'ధురంధర్ 2' కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మార్చి 19న ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యేటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే ఒకే రోజు రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు అంటే మాత్రం ఆల్రెడీ 'ధురంధర్ 2' పైన 'ధురంధర్ 2'కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే 'ధురంధర్ 2' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఓన్లీ హిందీ సినిమాగా వచ్చినటువంటి సినిమా ఇది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 1200 కోట్ల పైగా కలెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. ఆ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్నటువంటి 'ధురంధర్ 2'కి ఆబ్వియస్‌గా ఖచ్చితంగా దాని మీద చాలా అంచనాలు ఉంటాయి, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఆ సినిమా మీద ఉన్నటువంటి భారీగా హైప్ ఉంటుంది, క్రేజ్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఊహించారు. ఆ కారణంగా హైప్ వల్ల, క్రేజ్ వల్ల 'టాక్సిక్‌కి' కొంచెం దెబ్బ పడుతుంది, మైనస్ అవుతుందని చెప్పేసి కూడా చాలామంది పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అని ఊహించారు. ఊహించినట్టుగానే నిజంగానే సినిమా పోస్ట్‌పోన్ అవుతుంది. అయితే ఈ పోస్ట్‌పోన్‌కి కారణం కేవలం ఇదొక్కటి మాత్రం 'ధురంధర్ 2' మాత్రమే కాదు, ఇంకొక రకరకాల చాలా కారణాలు ఉన్నాయని చెప్పేసి ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రకటించింది. దానికి కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, ప్రపంచవ్యాప్తంగా చూసిన యుద్ధ వాతావరణం కావచ్చు, మిడిల్ ఈస్ట్‌లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, మా సినిమా మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం కనపడే అవకాశం ఉంది. ఆ కారణంగా సినిమా పోస్ట్‌పోన్ అవుతున్నాం మేమని చెప్పేసి కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. నిజానికి మిడిల్ ఈస్ట్‌లో జరిగినటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే అక్కడ యుద్ధ వాతావరణం కావచ్చు, యుద్ధమైనటువంటి ఒక చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మాత్రం ఒక రకంగా ప్రొడక్షన్ హౌస్ చెప్పినటువంటి మాటలు కూడా నిజమేనేలాగా అనిపిస్తుంది. మరి 'ధురంధర్ 2'కి మిడిల్ ఈస్ట్‌లో ప్రాబ్లం లేదా అంటే నిజానికి 'ధురంధర్ 2'కి మిడిల్ ఈస్ట్‌లో ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ సినిమా మీద మిడిల్ ఈస్ట్‌లో ఫస్ట్ పార్టే ఆల్రెడీ బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ చేసినటువంటి విధానం కాబట్టి ఆ కారణంగా బ్యాన్ అయినా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఇప్పుడు 'ధురంధర్ 2' కూడా మిడిల్ ఈస్ట్‌లో పెద్దగా ప్రభావం కనపడే అవకాశం లేదు. మిడిల్ ఈస్ట్‌లో కూడా బ్యాన్ చేసే అవకాశం లేదు కాబట్టి, బ్యాన్ చేసినప్పుడు కూడా ఆ సినిమాకి వచ్చినటువంటి నష్టం లేదు కాబట్టి 'ధురంధర్ 2'కి రిలీజ్ చేయడానికి చాలా హ్యాపీగా వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. సో మిడిల్ ఈస్ట్‌లో వచ్చినటువంటి యుద్ధ వాతావరణం కారణంగా 'టాక్సిక్' సినిమాని వాయిదా వేస్తారని చెప్పేసి ప్రొడక్షన్ హౌస్ కంపెనీ ప్రకటించడం మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, లేకపోతే బయర్స్ కావచ్చు, వీళ్ళంతా కాస్త ఇబ్బంది పడే సందర్భం కనిపిస్తున్నప్పుడు కూడా పోస్ట్‌పోన్ మాత్రం కరెక్టే, రైట్ చాయిస్ అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో మొత్తంగా జూన్ 4న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు ప్రొడక్షన్ హౌస్. అంటే జూన్ 4న ఆల్మోస్ట్ సమ్మర్ అంతా అయిపోయిన తర్వాత రిలీజ్ పెట్టుకుందంటే మాత్రం చాలా వరకు కొంచెం అంచనాలు లేకపోయినా, భారీ అంచనాలున్నా, లేకపోతే ఈలోపు అద్భుతమైనటువంటి ప్రమోషన్స్ చేసుకోవచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి సినిమా మీద హైప్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని ఆ సినిమాని రిలీజ్ చేయడానికి మాత్రం సిద్ధమయ్యారు. సో మొత్తంగా నయనతార కావచ్చు, కేఆర్ అద్వానీ కావచ్చు, హ్యూమా కురేష్ కావచ్చు, రుక్మిణి వసంత్ కావచ్చు, టొవినో థామస్ కావచ్చు, వీళ్ళంతా కీలకమైనటువంటి పాత్రలు చేసినటువంటి సినిమా ఇది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి భారీ తారాగణం, బిగ్గెస్ట్ ఆర్టిస్టులు, చాలా భారీ స్థాయిలో సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ఆ సినిమా ఆల్మోస్ట్ 3 గంటల 40 నిమిషాల పాటు ఉండబోతుందని చెప్పేసి కూడా ముందు నుంచి చెప్తున్నారు. కాకపోతే 3 గంటల 20 నిమిషాలు మోస్ట్లీ ఉంటే కనుక ఒక 20 నిమిషాలు, పావు గంట కొంత కుదింపు చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా, ఎడిటింగ్ చేసినప్పుడు కూడా 3 గంటల 30 నిమిషాలు లేదా 40 నిమిషాల వరకు కూడా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంత పెద్ద సినిమా, అంత భారీ స్థాయిలో సినిమా అన్నప్పుడు ఆ సినిమా మీద ఉన్నటువంటి అంచనాలు తగ్గట్టుగా హైప్ క్రియేట్ అవ్వడం, లేకపోతే ఇప్పుడు అంటే మార్చి 19న రిలీజ్ అయ్యేటువంటి దానికంటే ముందు కూడా సినిమాకి పెద్ద బజ్ రాలేదు, హైప్ క్రియేట్ అవ్వలేదు, ఈ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగా రీచ్ అవ్వలేదని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా ఇవన్నీ మిడిల్ ఈస్ట్‌లో వచ్చినటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, మిడిల్ ఈస్ట్‌లో వచ్చినటువంటి ఇష్యూస్ వల్ల కావచ్చు, సినిమాని జూన్ 4న పోస్ట్‌పోన్ చేసినట్టు సందర్భం మాత్రం కనిపిస్తుంది. మరి ఇకనైనా వాళ్ళు మేల్కొని మంచి ప్లానింగ్తో పర్ఫెక్ట్గా ప్రమోషన్స్ చేయడం, లేకపోతే జూన్ 4 వరకు ఒక బిగ్గెస్ట్ హైప్ క్రియేట్ చేయడం, లేదా బజ్ క్రియేట్ చేయడం మాత్రం చేస్తే ఇంకాస్త బెటర్గా ఉంటుంది, ఇంకా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది.